శివ మూవీ తీసినప్పుడు ఇట్ చేంజ్ ది ఎంటైర్ మెట్రిక్స్ చూసే విధానం కానీ తీసే విధానం 3-4 ఎలిమెంట్స్ కెన్ వి టాక్ అబౌట్ దోస్ ఆ మూవీలో. ఇప్పుడు రక్త చరిత్రలో మన వివేక్ ఒబెరాయ్ స్కూటర్ మీద వస్తూ ఇట్లా స్లో మోషన్లో అసలు అది ఎన్ని తీసారు, అసలు వాట్ హ్యాపెన్ బిహైండ్ ది సీన్స్, ఆ కైండ్ ఆఫ్ ఎలివేషన్ ఆ ఆడియోకి ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దట్ సీన్. రక్త చరిత్ర ఒక టైటిల్ వస్తుంది, ఆ టైటిల్ వచ్చినప్పుడు అమ్మాయి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. బెస్ట్ ఆఫ్ లా టాక్స్ ఫుల్ పాడ్కాస్ట్లో నుంచి బెస్ట్ పార్ట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. డూ వాచ్ ఇట్. అండ్ మీరు శివ మూవీ తీసినప్పుడు ఇట్ చేంజ్ ది ఎంటైర్ మెట్రిక్స్ ఎలా చూసే విధానం కానీ తీసే విధానం కానీ. ఇప్పుడు దాని రిఫరెన్స్ తీసుకొస్తే సార్ సేమ్ కాంటెక్స్లో మీరు తీసే ముందు కానీ తీసిన తర్వాత కానీ దీస్ వర్ ది ఎలిమెంట్స్ దట్ యూ వర్ షూర్ అనే ఒక 3-4 ఎలిమెంట్స్ కెన్ వి టాక్ అబౌట్ దోస్ ఆ మూవీలో. ఇప్పుడు శివ ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఏంటంటే వెన్ ఐ మేడ్ ద ఫిల్మ్కి ఇప్పుడు రీసెంట్లీ ఐ వాజ్ వాచింగ్ ఇట్ అగైన్. ఎంత 35 years అగో చూసాను సినిమా. ఐ రియలైజ్ సంథింగ్ అబౌట్ ఇట్ విచ్ ఐ నెవర్ రియలైజ్ బిఫోర్. ఓకే ఏంటి నేను సినిమా తీసి నేను 35 years అగో చూస్తే ఇప్పుడు నాకు ఒక మెయిన్ పాయింట్ అర్థమైంది దాంట్లో. అది ఫర్ సమ్ రీజన్ నోబడి నేను కానీ ఎవరికైనా అర్థం కాలేదు. ఓకే అంటే ఐ నెవర్ సా ఎ సింగిల్ ఫిల్మ్ మేకర్ ట్రయింగ్ దట్ ఇంక్లూడింగ్ మీ. ఏది వెన్ ఇట్ ఆల్రెడీ ప్రూవ్ టు బి సో సక్సెస్ఫుల్. ఆ ఎలిమెంట్ ఏంటంటే ఒక నాగార్జున ఒక జైడ్ చక్రవర్తిని కొట్టిన తర్వాత కట్ చేస్తే ప్రిన్సిపల్ ఏంటి క్లాస్ రూమ్లో రౌడీజం ఏంటంటే అంటాడు. అంటే నాగార్జున ఇప్పుడు చదువుకోవడానికి వచ్చిన మమ్మల్ని డిస్టర్బ్ చేస్తే మీరు అడగట్లా, మేమే తీసుకుని ఆయన పంపిస్తే నన్ను అడుగుతున్నారు. చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిస్తాను, నేను గాంధీ కాదు అంటాడు. అది ఎలా చెప్పాడంటే నాగార్జున డైలాగ్, చదువుకోవటానికి వచ్చిన మమ్మల్ని డిస్టర్బ్ చేస్తే ఇదేమనుకో, ఇలా చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిస్తాను గాంధీని కాదు అని ఒక ఆర్ద్రతతో అంటాడు. ఆర్ద్రత ఈజ్ హర్ట్. రైట్. ఇది మీరు కోపం అనొచ్చు, చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించండి గాంధీని కాదు అనొచ్చు, లేదా స్వాగ్తోటి చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించండి గాంధీని కాదు అనొచ్చు. బట్ నాగార్జున అన్న టోన్లో ఇంతవరకు ఏ హీరో అనలా. ఇది శివలో, శివ క్యారెక్టర్ చెప్పేది. నాగార్జున అన్ని సినిమాలు అలా చేశాడు అని అంటలా నేను. వాట్ దిస్ ఐ రియలైజ్ నౌ ఆఫ్టర్ 35 years. ఓకే. The uniqueness of a hero not talking like a hero, he's just talking like a normal man. Right. He was emotionally hurt. సో ఇప్పుడు ఏంటి, ఒక సీన్లో శుభలేఖ సుధాకర్ చంపేసిన తర్వాత ఆ గోడకు ఆనుకొని లేచి మళ్ళీ చంపినంత మాత్రాన భవానీని చంపితే గణేష్ భవానీ అవుతాడు. అలా వాళ్ళని పుట్టిస్తున్న సిస్టమ్ చంపాలి అని మామూలుగా చెప్తాడు. ఇప్పుడు మనం ఒక ట్రాకింగ్ షాట్ వేసి మళ్ళీ చంపినంత మాత్రం భవానీని చంపితే టడాన్ అని ఒక ట్రాక్ వస్తుంది. అక్కడ నుంచి మ్యూజిక్ చేంజ్ ఓవర్ వచ్చి ట్యాంక్ క్లోజ్అప్లో అది పెడతారు. బట్ జస్ట్ సేయింగ్ ఇట్ జస్ట్ లైక్ ద వే ఇట్ ఈస్ సంథింగ్ నో వన్ ఎవర్ ట్రైడ్. ఇప్పుడు వర్కౌట్ అవుతుందా అవ్వదా అని దానికి వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు అంటే ద పాయింట్ ఈస్ అప్పుడు కూడా ఇలాగే తీసేవారు. ఈజ్ నాట్ లైక్ మనం అనుకుంటున్నాం కదా ఇప్పుడు ఈ హై స్పీడ్ స్లో మోషన్ షాట్లు ర్యాంపింగ్లు అన్నీ వచ్చిన. ఇట్స్ నాట్ ట్రూ. శివాకి ముందు కూడా అలాగే తీశారు ఫైట్స్ కానీ డ్రామాటిక్ సీన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ రిమెంబర్ దిలీప్ కుమార్తో ఒక సినిమా తీస్తాం, ఒక సీనియర్ డైరెక్టర్. క్రెయిన్ మీద ఆ డైరెక్టర్ స్టైల్ ఏంటంటే డైలాగ్ చేస్తే జమ్ వస్తుంది, మళ్ళీ అక్కడి నుంచి ట్రాక్ ఇలా వస్తుంది, ట్రాలీ ఎక్కడి నుంచి అలా జూమ్ వెళ్తుంది, ఒక్కొక్క డైలాగ్కి పంచ్ మాట, ఆ మధ్యలో ట్యాంగ్ ట్యాంగ్ అని మ్యూజిక్ వస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద డైరెక్టర్ స్టైల్. అప్పుడు దిలీప్ కుమార్ ఈజ్ డూయింగ్ ద రీమేక్. ఎస్, ఇప్పుడు ఆయనకున్న డైలాగ్ ఉంటుంది కదా, ఇప్పుడు దివాన్జీ మే యకీన్ నహీ కర్ రహా హూం కి యే సచ్ హై, అది డైలాగ్. దానికి వీళ్ళు మీటర్ పెట్టారు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేప్పటికి ఆ డైలాగ్ అయిపోవాలి. ఓకే, నెక్స్ట్ ట్రాక్ పెడతారు ట్రాలీ నెక్స్ట్ డైలాగ్కి. ఇప్పుడు అక్కడ పెట్టి స్టార్ట్ కెమెరా యాక్షన్ అంటే దివాన్జీ అని పాజ్ ఇచ్చాడు, ఆ పాజ్ ఎలా వచ్చేసింది కెమెరా. ఓకే సార్ పాజ్ లెస్ సార్, డైలాగ్ షుడ్ బి ఓవర్ సార్, అసిస్టెంట్ డైరెక్టర్ అని చెప్తున్నాడు. మళ్ళీ వెళ్ళారు, కెమెరా యాక్షన్, దివాన్జీ మే వచ్చేసింది. దివాన్జీ ఎక్కినే కరోకి సచ్ అంటానికి దివాన్జీ మే అంటే అయిపోయింది.
ఈ 4-5 టేక్లు అయ్యాక ఈయన డైరెక్టర్ అన్నాడు దిలీప్ కుమార్, ఆడియన్స్ ఆర్ వాచింగ్ మీ యువర్ క్రెయిన్ మూమెంట్ అన్నాడు. అక్కడ ప్రాబ్లం ఏంటంటే డైరెక్టర్ ఒక స్టైల్ ఉంటుంది, అవును. యాక్టర్ ద స్టేచర్ ఆఫ్ దిలీప్ కుమార్ హీ విల్ హ్యావ్ హిజ్ మీటర్. ఇక్కడ టేకింగ్ వేరే మీటర్ ఉంది, ఈ రెండు మ్యాచ్ అవ్వట్లేదు. అప్పుడేంటి మీరు పాతేసి మీ ఇష్టం వచ్చినంత టైం తీసుకోండి అని చెప్తే ఐ డోంట్ నో ఇట్ విల్ బి ది సేమ్ ఫిల్మ్. ద డైరెక్టర్ వోంట్ బి కన్విన్స్ బికాజ్ ఆ డైలాగ్ రెండరింగ్కి ఆ పేస్ ఆఫ్ ద ఫిల్మ్కి ఆయన ఒక స్టైల్ అనుకున్నాడు. సో అది ఎందుకు చేయరు అంటే అంత పెద్ద హిట్ అయినా కూడా సినిమా పాత్ బ్రేకింగ్ 35 తర్వాత మాట్లాడుతున్నారంటే పీపుల్ జనరలీ ఫాలో సక్సెస్. సర్ప్రైజింగ్లీ నో బడీ ఫాలోడ్ దాట్ ఇంక్లూడింగ్ మీ. అదే నా వండర్ అది. సో విచ్ మీన్స్ నన్ ఆఫ్ అస్ ఆర్ ద సేమ్ పీపుల్. మనం పెరుగుతూ ఉంటే మనం సేమ్గా ఉన్నాం అనుకుంటాం మనం. బట్ న్యూ ఎక్స్పీరియన్సెస్, న్యూ ఇన్సైట్స్, న్యూ ఎవ్రీథింగ్ will keep on changing you as a person. So the guy who made Shiva is not me. So at that time I was a different person. Right. ఇప్పుడు వేరేగా ఉన్నాను కాబట్టి నాకు ఇప్పుడు వేరేగా అర్థమవుతుంది అది నేను తీసిన సినిమా. రైట్. యా. బట్ అప్పట్లో కనుక సార్ ఇఫ్ యూ నీడ్ టు కోట్ దీనివల్ల బాగా హిట్ అయిపోయింది అని ఏమైనా చూసుకున్నారా మీరు ఈ పాయింట్స్ వల్ల హిట్ అయిన సినిమాని? అది ఇందాక చెప్పాను కదా, యు వాస్ 10 people ఒక 10 మందితో వెళ్ళి సినిమాకి ఎవ్రీబడి లైక్ ఇట్ ఫర్ డిఫరెంట్ రీజన్. లైక్ ఇట్ అండ్ డిస్లైక్ ఇట్ ఆల్సో ఫర్ డిఫరెంట్ రీజన్స్. రైట్. రక్త చరిత్రలో తిను మన వివేక్ ఒబెరాయ్ స్కూటర్ మీద వస్తూ ఇట్లా స్లో మోషన్లో అసలు అది ఎన్ని టేక్స్ తీసారో, అసలు వాట్ హ్యాపెన్ బిహైండ్ ది సీన్స్ అది ఎన్నిసార్లు లూప్లో ప్లే అయినా రీల్స్లో చాలాసార్లు చూసాను అనమాట. ఆ కైండ్ ఆఫ్ ఎలివేషన్ ఆ ఆడియోకి అసలు ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దట్ సీన్ వన్స్. అది మెయిన్గా వెన్ దేర్స్ ఎ హ్యూజ్ అప్లాస్ ఇన్ ద థియేటర్ ఆ సీన్ వచ్చినప్పుడు ఈవెన్ వీ డిడ్ంట్ యాంటిసిపేట్ దట్. ఇట్ కేమ్ ఫర్ 2 reasons. అంతవరకు వచ్చి వాళ్ళ ఓపెనింగ్ సీక్వెన్స్లో అది జరిగి ఆఫ్టర్ దట్ గై సేస్ ఐ విల్ రక్త చరిత్ర అని ఒక టైటిల్ వస్తుంది. ఆ టైటిల్ వచ్చినప్పుడు అమ్మ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది రా సినిమా, ఎక్సైట్మెంట్ ఈజ్ వాట్ దట్ థింగ్ ఇస్. రీల్స్లో వచ్చినప్పుడు ఆల్రెడీ దే రిమెంబర్ ద ఎక్సైట్మెంట్ ఆఫ్ వాట్ దే ఫెల్ట్ అట్ దట్ టైమ్. ఇంకోటి బికాస్ ఆఫ్ ది స్కూటర్ ఈజ్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. రైట్. స్టూపిడ్ లుకింగ్ స్కూటర్లో రావడం అనేది దే గాట్ సర్ప్రైజ్. ఇప్పుడు అదే బుల్లెట్ బైక్లో వచ్చేది ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి ది సేమ్. ఒక వెరీ ఫ్యాన్సీ లుకింగ్ టఫ్ లుకింగ్ బైక్లో వస్తే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హావ్ ది సేమ్ ఎఫెక్ట్. గాట్ ఇట్. యా. సో వాజ్ దట్ ఆల్రెడీ అంటే మీ మైండ్లో ఆల్రెడీ ఉండింది ఎట్లనే ఉంటుంది సీన్ బయటకు వస్తుందని? బట్ no see I did it but I also didn't anticipate that shot to go. I mean అంత హై వస్తుందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూద్దాం అనుకుంటే వాచ్ ఇట్ హియర్.